చెప్తారు? మేడం ఇది యాక్చువల్లీ 43 lakhs మేడం. ఓకే. ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా. రేట్ ఈస్ ఫిక్స్డ్, నో ఓహ్ నెగోషియేషన్. వావ్! ఓన్లీ జస్ట్ 43 lakhs. 43 lakhs ప్లస్ ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా. ఓకే. ఇదే ఫ్లాట్ ఇంతకు ముందు మేము 50 lakhs అమ్మినాం మేడం. రీజన్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ షేర్స్ మేడం. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, 208 ఫ్లాట్స్ ఓన్లీ కొన్నే ఉన్నాయి, అన్ని సోల్డ్. ఆఫర్ సేల్స్ కింద 43 lakhs ప్లస్ ఎమ్యూనిటీ చార్జెస్. సో ఇప్పుడు కస్టమర్ సైట్ విజిట్ తొందరగా వస్తేనే నచ్చిన ఫ్లాట్ దొరికే ఛాన్సెస్ మేడం. చాలా మంది కస్టమర్ 1 and 2 months కింద వచ్చింది మేడం. వాళ్ళు చూసిపోయింది ఇలా ఇంత తక్కువ ధర ఇక్కడ ఎక్కడ లేదు. ఈ చుట్టుపక్కల అన్ని అండర్ కన్స్ట్రక్షన్ మేడం. అండర్ కన్స్ట్రక్షన్ అవి కూడా మినిమమ్ 60 lakhs పైన ఉన్నాయి. మరి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. తర్వాత ఈవెన్ చాలా మంది కస్టమర్ కొన్నోళ్ళు మనకు ఉప్పల్ నాగోల్ నుంచి చాలా మంది వచ్చింది మేడం. ఎందుకంటే ఇలాంటి ఫ్లాట్ అక్కడ కొంటే మినిమం 80 lakhs పైన ఉంటుంది. సార్ మరి మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, సో ఎన్ని ఎకర్స్ లో ఉంది, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అసలు మొత్తం కమ్యూనిటీ గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తారా మాకు? మేడం యాక్చువల్లీ టోటల్ ఫ్లాట్స్ వచ్చి 208 ఫ్లాట్స్ మేడం. 208. ఓకే. అండ్ ల్యాండ్ వచ్చి 1.78 acres మేడం. ఓకే. సో 5 floors అన్నమాట. ఈచ్ ఫ్లోర్ కు 36 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ 20 ఫ్యామిలీస్ ఉంటున్నారు మేడం. అండ్ మోర్ ఓవర్ ఎంత రెంట్ కి ఇచ్చినా మినిమం 18,000 వస్తుంది పర్ రెంట్ కి ఇచ్చినా. ఇంకోటి అప్రిషియేషన్ కూడా 3 years లా డబుల్ ఛాన్సెస్ ఉంది. చాలా మంది కస్టమర్స్ చుట్టుపక్కల ఎత్తికి మన దగ్గర కొన్నాం. ఇలాంటి ఫ్లాట్స్ ఈ ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది, చాలా తక్కువ ధర. 43 lakhs అనేది ఈ ఏరియాలో ఎక్కడ లేదు మేడం, ఇంత తక్కువ రేట్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు మా 2-3 ప్రాజెక్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయింది. మా మోటో ఏంటంటే లెస్ ప్రాఫిట్ మోర్ సేల్స్ అనమాట. సో మేము మార్జిన్ చాలా తక్కువ చూస్తాం. అందుకే మా అన్ని ప్రాజెక్టులు బాగా సేల్స్. ప్రీవియస్ లో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏరియాలో. ఒక ప్రాజెక్ట్ లో 198 ఫ్లాట్స్ కు ఓన్లీ 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకో దాంట్లో 25 ఫ్లాట్స్ కు 3 ఉన్నాయి. ఇంకో దాంట్లో 10 ఫ్లాట్స్ కు 2 ఉన్నాయి. ఒకవేళ కస్టమర్ కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా పెడతాం మేడం. ఎందుకంటే చాలా మంది ఈ 4-5 ప్రాజెక్ట్స్ చూస్తే కంపల్సరీ ఎన్నో ఒక దాంట్లో ఛాన్సెస్ ఉంది క్లోజ్ సేల్స్ అయ్యేది. సో కస్టమర్ వచ్చే ముందు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని వస్తేనే తెలుస్తుంది రేట్స్ ఎంత ఉంది. ఎవరైతే చాలా మంది మా దగ్గర కొనుగోలేరు ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year ఎవరైతే బాగా రీసెర్చ్ చేసిందో వాళ్ళు వచ్చి ఇమీడియట్ కొనుక్కుంటున్నారు మేడం. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోతుంది మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అని. ఈవెన్ 1 and 2 months కింద పోయిన కూడా వచ్చి కొన్నారు. కాకపోతే వచ్చిన తర్వాత నచ్చిన ఫ్లాట్ దొరకలేదు. సో ఏదో ఉన్న ఫ్లాట్స్ అడ్జస్ట్ చేసిండు. ఇప్పుడైతే అన్ని ఫేసింగ్స్ ఉన్నాయి. తొందరగా వస్తే సైట్ విజిట్ చేస్తేనే మంచి ఫ్లాట్ దొరికే ఛాన్సెస్ ఉంది. సో ల్యాండ్ ఓనర్ షేర్స్ క్లోజింగ్ ఆఫర్ వల్ల మనకి 43 lakhs కే ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనం వెళ్ళి ఒక ఫ్లాట్ చూసిద్దాం. హాల్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి, చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ మనకు అన్ని వార్డ్రోబ్స్ అన్ని వచ్చేలాగా, టీవీ ప్లాట్ కూడా వచ్చేలాగా. సో ఓపెన్ కిచెన్ అన్నమాట. చాలా చక్కగా నీట్ గా, అంటే ఒక 5-6 members వచ్చినా కూడా నించొని వంట చేసుకునేలాగా చక్కగా నీట్ గా ప్లాన్ చేశారు. సో మీరు దేవుడి రూమ్ గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో చూడండి ఇలా చక్కగా మీరు ఒక సైడ్ కి అయితే మంచిగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. సో మీరు ఇక్కడ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి. సో చూడండి ఇది అయితే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. క్యూట్ గా లిటిల్ గా అయితే డిజైన్ చేసేసారు. అండ్ మంచిగా ఇలా మీరు ఫర్నిషింగ్ కూడా చేయించుకోవచ్చు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ అనేది అయితే ఇచ్చేసారు. చాలా స్పేషియస్ గా ఉంది మనకి. సో ఇదంతా కామన్ ఏరియా అనమాట. మీరు ఒకసారి కామన్ ఏరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచిగా సోఫాస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది. అండ్ మనకి ఫ్యాన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో మనం ఇప్పుడు లైబ్రరీకి వచ్చేసామన్నమాట. మనకి ఒక మంచి మినీ లైబ్రరీ అనొద్దండి, పెద్ద లైబ్రరీ, మ్యాక్సీ లైబ్రరీ అనొచ్చు. హౌస్ వార్మింగ్ సెరమనీ లేదంటే ఎలాంటి చిన్న వచ్చినా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్ గా ఉంది. ఒక 100 members తో మనం ఇక్కడ ఈజీగా మనది ఏమున్నా కూడా చేసేసుకోవచ్చు. ప్లే ఏరియా అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారు? కిడ్స్ ఏరియాకి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ ప్లేస్ అయితే. అంటే సో టెన్నిస్ ఉందన్నమాట. సో మనకి ఇవే కాకుండా క్యారమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అడిషనల్ గేమ్ ని కూడా మనకి ఇక్కడ పెట్టేశారు. సో ఇది మన జిమ్ ఏరియా గేటెడ్ కమ్యూనిటీలో. చాలా క్వాలిటీతో కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీతో ప్రొఫెషనల్గా లగ్జరీగా ప్లాన్ చేశారు. మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. అండ్ ఆ సైడ్ వచ్చేసి కిడ్స్కి అన్నమాట. సో మనం ఇప్పుడు మోడల్ ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనకి బయట చూసుకున్నట్లయితే డోర్తో సహా చాలా నీట్గా ప్రొఫెషనల్గా అయితే ఉంది. అండ్ మనకి లాక్ సిస్టమ్ కూడా ఉంది. మనం లాక్ సిస్టమ్తో అన్లాక్ చేసుకోవచ్చు. మనకి దొంగల బెడద అట్లాంటిది ఏమి ఉండకుండా చక్కగా ప్రొఫెషనల్గా ప్లాన్ చేశారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే వచ్చేసామన్నమాట. హాల్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ మనకు అన్ని వార్డ్రోబ్స్ అన్నీ వచ్చేలాగా, టీవీ ప్లాట్ కూడా వచ్చేలాగా
అన్నీ డిజైన్ చేశారనమాట. అండ్ మనకి ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి మీకు ఇలా ఫర్నిచ్ కూడా చేసి ఇస్తారు. మీరు అలా చక్కగా ఫర్నిష్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చక్కగా చిన్నగా మంచిగా ఉంది హాల్ అనేది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ మిర్రర్ సెటప్ కూడా ఉంది. మీరు ఇలా మిర్రర్ సెటప్ కూడా చేయించుకోవచ్చు హాల్లో. అండ్ మనం ఇప్పుడు కిచెన్ ఏరియాకి వెళ్ళిపోదాం. సో మనం కిచెన్లోకి అయితే వచ్చేసాం. సో ఓపెన్ కిచెన్ అనమాట. చాలా చక్కగా నీట్గా, అంటే ఒక 5-6 మెంబర్స్ వచ్చినా కూడా నించొని వంట చేసుకునేలాగా చక్కగా నీట్గా ప్లాన్ చేశారు. అండ్ మీరు చూసుకున్నట్లయితే స్టవ్తో సహా మనకి ఇలా ఫర్నిష్ కూడా చేసి ఇస్తారండి. చాలా ప్రొఫెషనల్గా అండ్ చాలా హై క్వాలిటీతో బిల్డ్ చేశారు. మనకి చిమ్నీ కానీ ఇవన్నీ వార్డ్రోబ్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా నీట్గా చక్కగా ఉన్నాయి. అండ్ మనకి కిచెన్ అనేది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఎంతమంది అయినా కూడా నించొని మనకు ఓపెన్ కిచెన్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసాం. మీరు డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మంచిగా 4 మెంబర్స్ సీటింగ్తో చక్కగా కూర్చొని తినొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. మీకు ఇలా ఫర్నిషింగ్ కావాలంటే కూడా చేసేస్తారు, విత్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వార్డ్రోబ్, సింక్ కూడా ఇచ్చేసారు. అండ్ కింద చూసుకున్నట్లయితే మొత్తం వార్డ్రోబ్ అయితే ఉంది. సో మీరు దేవుడి రూమ్ గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఇలా చక్కగా మీరు ఒక సైడ్కి అయితే మంచిగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. పిల్లలకి కానీ పెద్దలకు కానీ మంచిగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వచ్చేయచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ. సో మనకి ఈ పెయింటింగ్ చూసారా, ఇలా మీకు ఫర్నిషింగ్ కావాలంటే కూడా దగ్గరుండి మంచిగా నీట్గా చేసిస్తారండి. సో ఇలాంటి ఫర్నిషింగ్ కావాలన్నా, లేదంటే ఇలాంటి 2 BHK ఫ్లాట్ కావాలన్నా వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే మీకు వెంటనే మీరు ఈ ఆఫర్ని పొందొచ్చు. సో అందరికీ ఎక్కడ కంఫర్ట్ దొరుకుతుంది? బెడ్రూమ్లో. పడుకున్నప్పుడు మాత్రమే మనకి కంఫర్ట్ దొరుకుతుంది. అలాంటి బెడ్రూమ్ మనకి చాలా కంఫర్ట్గా స్పేషియస్గా ఉండాలని లేడీస్ అనుకుంటారు. అబ్బాయిలు అయితే వర్క్ నుండి రాగానే కొంచెం నిద్రపోవడానికి చాలా మంచి ప్లేస్ ఉండాలి, కంఫర్ట్గా ఉండాలని అనుకుంటారు. సో మీరు ఇక్కడ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉందండి. మనకు అటు సైడ్ అయితే వచ్చేసి విండో అయితే ఇచ్చేసారు. చాలా పెద్ద విండో అనమాట. మనకి చిన్న చిన్నగా ఏదో అలా సెట్ చేయలేదు. అండ్ 950 స్క్వేర్ యార్డ్స్ అనమాట ఈ బెడ్రూమ్ అయితే వచ్చేసి. అండ్ మనకి ఇలా చూసుకున్నట్లయితే పెద్ద వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు. మనం వార్డ్రోబ్ చూసుకోవచ్చు. ఇలా మంచిగా వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు. అండ్ పైన లైటింగ్ సిస్టమ్ కూడా చక్కగా నీట్గా ప్రొఫెషనల్గా ఉంది. ఈ ఫ్లాట్ని చూసినప్పుడు నాకు చాలా ప్రొఫెషనల్గా క్వాలిటీతో బిల్డ్ చేశారనిపించింది. అండ్ మనకి ఇటు కూడా వర్క్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా వర్క్ ఏరియా ఉంటుంది అండ్ సన్లైట్ పడేలాగా ఉంటుంది. అండ్ మనకి ఇటు కూడా ఒక బాల్కనీ అనేది అయితే ఉంది. సో అండ్ వన్ మోర్ థింగ్, అటాచ్ బాత్రూమ్ ఉందండి. మనకి బాత్రూమ్ కూడా నీట్గా చక్కగా చేశారు. అండ్ ఇప్పుడు మనం ఒక మంచి విషయంకి వచ్చేసాం. ఏంటంటే అందరికీ కిడ్స్కి ఇష్టం ఉంటుంది, మాకు బెడ్రూమ్ ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, కార్టూన్ లాగా ఉండాలి అని ఉంటుంది. సో మనం ఇప్పుడు దాంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో చూడండి, ఇది అయితే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మీకు ఇలా ఫర్నిషింగ్ కావాలన్నా, ఒకవేళ మీరు ఇలా చేసుకోవాలన్నా కూడా ఎంత బాగుంది చూడండి. కిడ్స్కి చాలా చక్కగా, ఎంత క్యూట్గా లిటిల్గా అయితే డిజైన్ చేసేసారు. అండ్ మంచిగా ఇలా మీరు ఫర్నిషింగ్ కూడా చేయించుకోవచ్చు. అండ్ పిల్లలకి స్టడీ చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా సన్లైట్ వచ్చేలాగా ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా కట్టారు ఇల్లు అనేది. ఇలా స్టడీ ఫేసింగ్కి కూడా మీకు వస్తుంది. అండ్ చిన్న వార్డ్రోబ్ ఉంది వాళ్ళకి ఏదైనా స్టడీ మెటీరియల్ పెట్టుకోవాలంటే. అండ్ సపరేట్గా క్లోత్స్కి కూడా చాలా పెద్ద వార్డ్రోబ్ అనేది అయితే ఇచ్చేసారు. సో పెద్దగా అయ్యాక కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ అనేది అయితే ఇచ్చేసారు. చాలా స్పేషియస్గా ఉంది మనకి బాత్రూమ్ అనేది. సో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా విత్ సింక్తో పాటు ఇచ్చేసారు, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే మనకి ఇలాంటి 2 BHK ఫ్లాట్స్ ఈ మొత్తం బిల్డింగ్లో గేటెడ్ కమ్యూనిటీలో 208 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో వెంటనే ఈ ఆఫర్ని మీరు గ్రాప్ చేసుకోండి. సో మరి ఇంత ప్రొఫెషనల్ అండ్ నీట్ క్వాలిటీగా డిజైన్ చేసిన గేటెడ్ కమ్యూనిటీలో మనకి క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఫస్ట్ అయితే క్లబ్ హౌస్ చూసేద్దాం పదండి నాతో పాటు. సో మనకి చిన్నపిల్లల ప్లే ఏరియా కూడా ఉందండి, కిడ్స్ ప్లే ఏరియా. మనం చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా, చాలా లగ్జరియస్గా ప్లాన్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు. మనకి ఉయ్యాలలు కానీ, జారుడు బల్లలు కానీ, అన్ని రకాల
ప్లే ఏరియా అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అటు సైడ్ కూడా మనకి ప్లేస్ ఉంది, అంటే ఖాళీ ప్లేస్ కూడా ఇచ్చారు. అంటే పిల్లలు ఇవన్నీ కాకుండా ఇంకేమైనా ఆడుకోవడం లేదంటే కూర్చోవడం లాంటివి చేయడానికి కోసం ఇలా ప్లేస్ కూడా వదిలిపెట్టారు. చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ నేను మోర్ ఓవర్ ఇంత లగ్జరియస్ స్పేషియస్ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ చూడలేదనమాట. అండ్ ఈ ప్రైస్కి సో వెంటనే మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసేయండి. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ లోపలికి వెళ్ళిపోదాం. సో మనం క్లబ్ హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో రండి చూద్దాం. సో ఇదంతా కామన్ ఏరియా అనమాట. మీరు ఒకసారి కామన్ ఏరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచిగా సోఫాస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎవరైనా కూర్చొని నార్మల్గా మాట్లాడుకోవాలనుకున్నా మాట్లాడుకోవచ్చు. చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఫ్యాన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. లైటింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉందన్నమాట. అంటే ఎటు తక్కువ లేకుండా అలా. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు మీటింగ్ రూమ్కి వెళ్ళబోతున్నాం. సో ఏదైనా కమ్యూనిటీలో మీటింగ్స్ జరగాలి లేదంటే ఏదైనా చర్చించుకోవాలి ఏదైనా విషయాల గురించి అన్నప్పుడు ఇలా మీటింగ్ రూమ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి వార్డ్రోబ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా చూసారా మనకి ఎంత లగ్జరీస్గా ఇచ్చారు. అండ్ డోర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో మనం నెక్స్ట్ లైబ్రరీకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు లైబ్రరీకి వచ్చేసామన్నమాట. మనకి ఒక మంచి మినీ లైబ్రరీ అనొద్దండి, పెద్ద లైబ్రరీ, మ్యాక్సీ లైబ్రరీ అనొచ్చు. చూసుకున్నారా ఎన్ని చైర్స్ ఉన్నాయో, మినిమం ఒక 10 చైర్స్ పట్టేంత స్పేషియస్గా ఉందన్నమాట. సో మనకి సన్లైట్ వచ్చేలాగా కూడా మనకి విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మోరోవర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ షెల్ఫ్స్లో ఎన్ని బుక్స్ పడతాయంటే మినిమం ఒక 10,000 బుక్స్ పట్టేలాగా అంత షెల్ఫ్ని డిజైన్ చేశారండి. సో ఇంకా ప్రత్యేకతలు ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. సో చూసేద్దాం పదండి. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారు? కిడ్స్ ఏరియాకి. సో ప్లే ఏరియా లాగా అనమాట. సో చూసుకున్నట్లయితే మంచిగా ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎంత స్పేషియస్గా ఉందండి, ఒక హౌస్ పట్టేస్తుంది దీంట్లో, అంత స్పేషియస్గా ఉంది. మనకి ఇలా మంచిగా చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా చైర్స్ కూడా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మనం పిల్లలు ఆడుకోవడానికి ఇలా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్ అయితే. అంటే చిన్నపిల్లలకి చూడగానే ఈ కలర్స్ ఇవన్నీ అట్రాక్ట్ చేసేలాగా ప్లాన్ చేశారనమాట. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే పెద్దవాళ్ళు ఆడుకునే గేమింగ్ ఏరియా అనమాట. సో మీరు గేమింగ్ ఏరియా చూసుకున్నట్లయితే సో మనకి ఇలా సో టెన్నిస్ ఉందన్నమాట. అంటే ఎవరైనా సరదాగా ఉన్నప్పుడు మంచిగా టెన్నిస్ ఆడుకునేలాగా ఇలా ప్లాన్ చేశారు. అండ్ సో మనకి ఇవే కాకుండా క్యారమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అంటే అసలు ఎన్ని సదుపాయాలు ఇస్తున్నారంటే మీరు దేనికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా ప్లాన్ చేసేసారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా. అండ్ మనకి చెస్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు నాకు ఇలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీని చూస్తుంటే అసలు ఈ కొనుక్కోవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇదొక గేమ్ అనమాట. మోస్ట్లీ మెన్ ఎక్కువగా ఆడే గేమ్ అనమాట. సో ఇలాంటి ఒక ప్రొఫెషనల్ గేమ్ని కూడా మనకి ఇక్కడ పెట్టేశారు. సో చూసారు కదా ప్లే ఏరియా, మనకి గేమింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో మనం ఇంకా ఉన్నాయి, ఇంకా వెళ్ళిపోదాం పద. సో ఇప్పుడు యంగ్స్టర్స్ అందరికీ ఇష్టమైన ప్లేస్కి వచ్చేసామండి. జిమ్ ఏరియా అనమాట. ఒక గేటెడ్ కమ్యూనిటీలో జిమ్ అనేది ఎంత ముఖ్యమంటే ప్లే ఏరియా ఇవన్నీ ఎంత ముఖ్యమో జిమ్ అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఎంతోమంది యంగ్స్టర్స్ ఏమంటారు డైలీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అనేది పెట్టేశారు మనకి. అసలు ఏది మిస్ అయింది అనకుండా అన్ని ఎక్విప్మెంట్స్ అనేవి పెట్టేశారు మనకి. అసలు ఎక్కడికి మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు, మనీ ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అన్నీ మళ్ళా కొత్తగా ఉన్నాయి మనకి. చాలా క్వాలిటీతో కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీతో ప్రొఫెషనల్గా లగ్జరీగా ప్లాన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మిర్రర్స్ కూడా పెట్టేశారనమాట. సో ఇది మన జిమ్ ఏరియా గేటెడ్ కమ్యూనిటీలో. సో మీకు జిమ్ చేయాలని ఉందా? సో వచ్చేయండి ఇక్కడికి. సో మనకి ఇంత పెద్ద క్లబ్ హౌస్కి మన వాష్రూమ్స్ నీడెడే కదా, ఎక్కడో అక్కడ పెట్టడం కాకుండా మనకి ఎక్స్ట్రా సపరేట్గా ఇటొక వాష్రూమ్ అండ్ ఇటొక వాష్రూమ్ కూడా పెట్టేశారనమాట. మీరు చూసుకున్నట్లయితే మంచిగా సింక్స్ అన్నీ అరేంజ్ చేశారు. అసలు ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎంతమంది వచ్చినా కూడా మేనేజ్ అయ్యేలాగా చేశారు. సో మనం నెక్స్ట్ ఒక చిన్న బ్యాంక్వెట్ హాల్కి వెళ్ళిపోదామా. సో ఇది కూడా మనకి నార్మల్ ప్లేస్ అనమాట. ఎవరైనా బ్యాంక్వెట్ హాల్స్ ఇట్లా ఉంటాయి కదా, మనకి ఏదైనా సడన్గా పండగలు కానీ గేటెడ్ కమ్యూనిటీలో అన్నీ ఇక్కడే చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఒక చిన్న బ్యాంక్వెట్ హాల్కి వచ్చాం అని అనుకోవచ్చు మీరు చూసుకున్నట్లయితే. సో ఇది విజువల్. సో మీరు చూస్తున్నారు కదా చాలా ఒక 100 చైర్స్ పట్టేంత స్పేస్ అయితే ఉందన్నమాట. మనకి చాలా స్పేషియస్గా లగ్జరియస్గా ఉంది.
అండ్ లైటింగ్, సన్ లైట్ వచ్చేలాగా అన్ని రకాలుగా డిజైన్ చేసేసారు. హౌస్ వార్మింగ్ సెరమనీ లేదంటే ఎలాంటి చిన్న చిన్న అవి వచ్చినా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్గా ఉంది. ఒక 100 మెంబర్స్తో మనం ఇక్కడ ఈజీగా మనది ఏమున్నా కూడా చేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పండుగలు కూడా చేస్తారు. మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. మీరు చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఆ సైడ్ వచ్చేసి కిడ్స్కి అన్నమాట. ఒక 10 ఇయర్స్ లోపు పిల్లలకి అటు సైడు, అండ్ 10 నుంచి అబోవ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. చాలా నీట్గా ఉంది. స్విమ్ అన్నట్టుగా ఉంది. ఓన్లీ జస్ట్ వాటర్ ఒకటి ఫిల్ చేయడం మాత్రమే. సో చాలా చక్కగా ఉంది. అంటే ఆ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర అన్నీ ప్రొవైడ్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి ఫ్లాట్స్ కానీ లేదంటే మనకి ఇంత మంచిగా ప్రొవైడ్ చేసే లగ్జరస్గా ఉండాలి అనుకుంటే సో మీరు వెంటనే ఉప్పల్కి జస్ట్ 11 కిలోమీటర్ అండ్ వరంగల్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్స్ పోచారం నియర్ మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ సోలార్ అండ్ అడుగడుగున సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సో మనకి నీట్గా చాలా స్పేషియస్గా ప్లాన్ చేశారు. అండ్ 50 lakhs ఫ్లాట్ని ఇప్పుడు మీకు జస్ట్ 43 lakhsలో మాత్రమే ఇస్తున్నారు ల్యాండ్ షేర్స్ వల్ల కూడా. సో వెంటనే గ్రాప్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.